హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన ఆర్టికల్ ది హిందూలో వచ్చిన ఒక వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్, ద సిగ్నిఫికెంట్ గ్యాప్స్ ఇన్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే స్పెసిఫికలీ ద టైటిల్ వాస్ ద 3 C's దాట్ హాంట్ ది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో 3 C's, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, వాటి గురించి డిస్కస్ చేశారు. ద బ్యూటీ ఆఫ్ దిస్ టాపిక్ ఏంటంటే ఒక్కొక్క సి, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయవచ్చు యూపీఎస్సీలో. మీరు రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాసి ఉంటే అందులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి డిస్క్రిప్టివ్గా రాయమన్నారు. సో ఇలా డైరెక్ట్గా అడుగుతారు, డైరెక్ట్గా కాకపోయినా నెక్స్ట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా కమర్షియలైజ్ అవుతుంది, ఎలా సెంట్రలైజేషన్ అవుతుంది, ఇలాగ కూడా అడగవచ్చు. సో మనం దాని ఆస్పెక్ట్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ 3 C's ఏంటి, ఆ 3 ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే సెంట్రలైజేషన్ అంటే మనకి టాప్లో ఒక అథారిటేటివ్గా ఎవరైనా ఉండి కింద వాళ్ళని కంట్రోల్ చేయడం. అంటే పైనుంచి మనకు డైరెక్షన్స్, పైనుంచి కమాండ్స్ వస్తే కింద వాళ్ళు అది ఫాలో అవ్వాలి. కింద వాళ్ళని కన్సల్ట్ చేయకుండా, వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోకుండా ఏదైనా సెంట్రల్ నుంచి జరుగుతూ ఉంటే అది సెంట్రలైజేషన్, అదొక ప్రాబ్లం అంట. నెక్స్ట్ వచ్చేసి కమర్షియలైజేషన్. అంటే ఎడ్యుకేషన్ అనేది యూజువల్గా వెల్ఫేర్ మోటివ్ కదా, ఎందుకంటే అది చదువు పంచడం, చదువు ఇప్పించడం, మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కూడా. అలాంటి వెల్ఫేర్ ఆబ్జెక్టివ్ని ప్రైవేట్గా అంటే ప్రాఫిట్ మోటివ్గా జరుగుతుంది అనుకోండి, అది కమర్షియలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ కమ్యూనలైజేషన్. మన చదువుకి, మన సిలబస్, మన కరిక్యులంకి కమ్యూనల్ రంగు అద్దడం. అంటే కొంచెం కన్జర్వేటివ్గా, ఆర్థోడాక్స్గా మనకున్న ఒక ఐడియాలజీ ఏదైతే ఉంటుందో, అంటే టాప్ గవర్నమెంట్ వాళ్ళకి ఆ ఐడియాలజీని మన టెక్స్ట్ బుక్స్లో కనిపించేటట్టు చేయడం, ఇలాంటి ఒక కమ్యూనలైజేషన్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. దీంట్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని కూడా కొంతవరకు క్రిటిసైజ్ చేశారు. ఎందుకో మనం చూద్దాం. నౌ మన హిస్టరీ గురించి చూద్దాం. ఏ స్టోరీకైనా సరే మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నాం ప్రతి టాపిక్లో. అలాగే మన హిస్టరీ నుంచి ఇండియాలో ఎన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ది 1968లో వచ్చింది. ఓకే, దాంట్లో కొన్ని పాలసీస్ అండ్ ఫీచర్స్ మొత్తం ఇండియాలో ఇంప్లిమెంట్ అవ్వడానికి. తర్వాత 1986లో వచ్చింది, రాజీవ్ గాంధీ టైంలో. దాని తర్వాత దీనికి ఒక చిన్న అమెండ్మెంట్ జరిగింది 1992 పివి నరసింహారావు గారి టైంలో జరిగింది. ఇప్పుడు రీసెంట్ ఇది ద 3rd మేజర్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చింది, 2020. దీని గురించి మనకి గ్రూప్ 1లో కూడా అడిగారు. కరెక్ట్. ఈ ఎడ్యుకేషనల్ పాలసీలో ఏంటి ఇష్యూస్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా మనం హిస్టరీలో చూసుకుంటే ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్లో ఉంది ఫస్ట్ నుంచి కూడా. మీరు పాలిటీ ఐడియా ఉంటే మీకు మనకి 3 లిస్టులు ఉంటాయి రాజ్యాంగంలో. ఏంటవి? యూనియన్ లిస్ట్ అని ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంటుంది. యూనియన్ లిస్ట్ అంటే అక్కడ పార్లమెంట్లో కూర్చొని వాళ్ళు చట్టాలు చేస్తారు కదా, లెజిస్లేషన్, వాళ్ళకంటూ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ పరిధి ఈ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. కరెక్ట్. తర్వాత స్టేట్ లిస్ట్ అని ఉంటుంది. ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళ లిస్ట్ ఉంటుంది, దాంట్లో వాళ్ళ ఐటమ్స్ ఉంటాయి. సో ఆ ఐటమ్స్ మీద లెజిస్లేషన్, చట్టాలు చేసే రైట్ స్టేట్ గవర్నమెంట్స్కే ఉంటుంది. తర్వాత కాన్కరెంట్ లిస్ట్ అని 3rd లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఏంటంటే ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని మీద యూనియన్ వాళ్ళు చేయొచ్చు, అక్కడ పార్లమెంట్ వాళ్ళు చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేయొచ్చు. ఇలాంటి ఒక లిస్ట్ ఉందన్నమాట. అయితే మనకి ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ అనేది స్టేట్ లిస్ట్లో ఉండింది. బట్ ఏం చేశారు అని అంటే ఇందిరాగాంధీ టైం, ఎమర్జెన్సీ టైం, అది ఇయర్ ఏంటి చెప్పండి, 1976లో ఒక ఫేమస్ అమెండ్మెంట్ వచ్చింది. ఏంటది? 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ 1976. ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగంలో చెప్పలేనని చేంజెస్ వచ్చాయి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే మినీ కాన్స్టిట్యూషన్. అంటే దునియా భర్కే చేంజెస్, అన్ని రకాల చేంజెస్ ఇందులో తీసుకొచ్చారు. ఆ చేంజెస్లో ఒకటి ఏంటంటే స్టేట్ లిస్ట్లో ఉన్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని కాన్కరెంట్ లిస్ట్లోకి పంపించేశారు. సో స్టేట్ సబ్జెక్ట్ కాస్త కాన్కరెంట్ సబ్జెక్ట్ అయింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎవరెవరు చేయొచ్చు చట్టాలు? ఇప్పుడు యూనియన్ చేయొచ్చు, స్టేట్ చేయొచ్చు, ఇద్దరికీ వచ్చింది ఆ పవర్. మళ్ళీ కాన్కరెంట్ లిస్ట్కున్న సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒకే సబ్జెక్ట్ మీద సెంట్రల్ లా, స్టేట్ లా ఉంది, ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, గొడవ వచ్చింది అనుకోండి, ఎవరిది నెగ్గుతుంది?
సెంట్రల్దే నెగ్గుతుంది, యూనియన్దే నెగ్గుతుంది. సో అలా చేశారనమాట ఎడ్యుకేషన్ని. స్టేట్ పవర్ కాస్త తీసుకుని కామన్ పవర్ చేసేసారు. దానికి చాలా మంది స్టేట్స్ బయటకు వచ్చి ఓపెన్గా దాన్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేయడము, ఫైట్ చేయడము ఇలాంటివి చూసాం. ఫెడరలిజం అనేది చాలా ప్రాబ్లంలోకి వచ్చింది అప్పుడు. సో అప్పటి నుంచి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ని కొన్ని స్టేట్స్ క్రిటిసైజ్ చేస్తూ వచ్చింది. ఎస్పెషలీ మనం సౌత్ స్టేట్స్ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు బాగా క్రిటిసైజ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది వాళ్ళు ఇంపోజ్ చేశారనమాట. ఈ ఇంపోజ్ చేసినప్పుడు సౌత్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఒక పాలసీ చేసేటప్పుడు మమ్మల్ని పిలవాలి, కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే అది కామన్ సబ్జెక్ట్ కదా, కాన్కరెంట్ లిస్ట్లో ఉంది కదా. మరి మీరు ఒక పాలసీ చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అడిగినప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి డిస్కషన్స్కి, మా వాళ్ళు కూడా కూర్చోవాలి. మీరుగా యునానిమస్గా చేసుకుని ప్రతి స్టేట్కి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి, లేకపోతే మేము ఫండ్స్ ఇవ్వము, ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పి క్రిటిసైజేషన్ స్టార్ట్ చేశారనమాట చాలా వరకు స్టేట్స్. నెక్స్ట్ మన ఫస్ట్ ప్రాబ్లం సెంట్రలైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఏదైనా ఒక పాలసీ తెచ్చేటప్పుడు దానికంటూ ఒక సెపరేట్ బాడీ ఉందనుకోండి, అసలు ఎడ్యుకేషన్ గురించి సెపరేట్ ఇండిపెండెంట్ బాడీస్ ఉంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవాలి, రివ్యూస్, అసెస్మెంట్స్ ఇవన్నీ చేయాలి. మనకంటూ ఒక బాడీ ఉంది, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. పేరులోనే ఉంది అడ్వైజరీ బోర్డ్ అని. కానీ 2019 నుంచి ఒక మీటింగ్ కూడా జరగలేదు. ఒకవేళ ఆ చిన్న ఇన్ఫార్మల్ మీటింగ్స్ జరిగినా కూడా స్టేట్స్ని అసలు ఇంక్లూడే చేయట్లేదు, స్టేట్ ఎడ్యుకేషన్ పీపుల్ని, మినిస్టర్స్ని. సో ఇది ఎలా ఫెడరలిజం అవుతుంది చెప్పండి? ఎందుకంటే సెంట్రలైజేషన్ అయిపోయింది. అక్కడ యూనియన్ వాళ్ళే యునానిమస్గా డెసిషన్ తీసేసుకుంటున్నారు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ క్రిటిసైజ్డ్. ఈ పాయింట్ మనం డిస్కస్ చేసాము. ఈ పాలసీ తీసుకొచ్చేటప్పుడు సెంట్రల్ వాళ్ళు ఒక పాలసీ డిజైన్ చేసి ప్రతి స్టేట్కి చెప్పారు, ఇక నుంచి ఇండియా అంతటా ఇదే పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది అని. మరి అలాంటప్పుడు ఇండియా లెవెల్లో పాలసీ చేస్తున్నప్పుడు మీరు స్టేట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలి, వాళ్ళని కన్సల్ట్ చేయాలి, ఒపీనియన్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే నెగోషియేట్ చేయాలి. ఇవేవి చేయకుండా మీరు ఎలా రుద్దుతారు స్టేట్స్ మీద అనేది కొన్ని స్టేట్స్ యొక్క వాదన. నెక్స్ట్ వచ్చి బులియింగ్ టాక్టిక్స్ కనిపిస్తున్నాయంట యూనియన్ నుంచి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్కీమ్ ఉంది యూనియన్లో, పిఎం శ్రీ స్కూల్స్ అని. ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ మోడల్ స్కూల్స్. ఇది ఇండియా అంతటా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక సెంట్రల్ స్కీమ్. ఈ స్కీమ్ మీరు ప్రతి స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ఫండ్స్ వస్తాయి అని సెంటర్ చెప్తుందంట. అట్లా రిపోర్ట్లో ఫైండ్ చేశారు. ఎవరో వాళ్ళు రిపోర్ట్లో ఫైండ్ చేయలేదు. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ తెలుస్తున్నాయి? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఎక్కడైతే పార్లమెంట్లో కమిటీలు సమర్పిస్తారు కదా, రిపోర్ట్స్ ఇస్తారు కదా, అందులోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. చాలా వరకు స్టేట్స్కి మీరు ఈ స్కూల్స్, ఈ మోడల్ స్కూల్స్ ఇంప్లిమెంట్ చేయండి, మీరు అలా చేశాక మీకు ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తాము, సమగ్ర శిక్ష అభియాన్ ఫండ్స్ రిలీజ్ చేస్తాము అని. అదో కైండ్ ఆఫ్ బులియింగ్ లాగే ఉంది కదా. బికాస్ చాలా మంది స్టేట్స్ యూనియన్ నుంచి గ్రాంట్స్ కోసము, ఇలాంటి రెవెన్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, మంచి ఇంప్లిమెంటేషన్ కోసం. ఇలా మీరు బుల్లీ చేస్తే వాళ్ళు ఎట్లా ఓపెన్గా పనిచేస్తారు, కోఆపరేటివ్గా పనిచేస్తారు? అదొక ఇష్యూ. నెక్స్ట్ యూజీసీ గ్రాఫ్ట్ గైడ్ లైన్స్. ఇదేంటంటే ప్రతి స్టేట్కి యూనివర్సిటీస్ ఉంటాయి. యూనివర్సిటీ ఛాన్సలర్గా ఎవరు ఉంటారు? యూజువలీ గవర్నర్స్ ఉంటారు. వైస్ ఛాన్సలర్గా అపాయింట్మెంట్స్ జరుగుతాయి, ఎలక్షన్స్ అపాయింట్మెంట్స్ జరుగుతాయి. అయితే 2025 ఇదే ఇయర్లో సెంట్రల్ నుంచి ఒక కొత్త స్కీమ్ ఏంటి అని అంటే, ఈ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేసేటప్పుడు స్టేట్ రోల్ ఉండకూడదంట, స్టేట్స్ ప్రెజెన్స్ ఉండకూడదంట. అదేంటి? యూనివర్సిటీస్ ఉన్నవే స్టేట్స్లో, మరి అక్కడ వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేటప్పుడు స్టేట్ రోల్ ఉండకుండా ఓన్లీ సెంటర్ వాళ్ళే అపాయింట్ చేస్తారంట. ఇది ఎలా కనిపిస్తుంది? సెంట్రలైజేషన్ లాగే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఎక్కడ తెలిసాయి? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ 363. ఈ రిపోర్ట్లో వాళ్ళే చెప్తున్నారు, ఇట్లా ఫండ్స్ని బ్యాక్ ఉంచేసేయడము, వాళ్ళని కన్సల్ట్ చేయకుండా స్కీమ్స్ని వాళ్ళ మీద రుద్దడం, ఇది కరెక్ట్ కాదు, ఇది వయలేషన్ ఆఫ్ దేర్ రైట్స్ అనేసి ఈ రిపోర్ట్లోనే చెప్పారు. ఇది సెంట్రలైజేషన్ గురించి. నెక్స్ట్ కమర్షియలైజేషన్ గురించి చూద్దాం. చదువు కమర్షియలైజ్ ఎలా అవుతుంది? ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వల్ల ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు పబ్లిక్ స్కూల్స్ని షట్ డౌన్ చేయాల్సి వస్తుంది అనేది కొంతమంది వాదన. మనకి ఎలా ఉండేనంటే అంతకుముందుకు ప్రైమరీ స్కూల్స్ వాళ్ళు అట్లీస్ట్ పిల్లలున్న డిస్టెన్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి.
లేకపోతే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. ఇలాంటి రూల్స్ ఉండేవి మనకి. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక మా స్కూల్స్, పెద్ద స్కూల్ కాంప్లెక్సెస్ అయిన తర్వాత ఇక ఇంత దగ్గరలో డిస్టెన్స్లో ఉండట్లేదు అనమాట. నైబర్హుడ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇట్లా స్కూల్స్ దూరంగా ఉంటే ఇప్పుడు పువర్ పీపుల్ చూడండి, మామూలుగానే పిల్లల్ని పంపించడానికి రిలక్టెంట్గా ఉంటారు, పంపరు. అలాంటిది ఇంత దూరంలో స్కూల్స్ ఉంటే అక్కడ ప్రాపర్గా టాయిలెట్స్ ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఇంట్లో ఉన్న అబ్బాయిని పంపిస్తారు, అమ్మాయిని సరే ఇంట్లో పని చేసుకుందులే, పెళ్లి చేసేస్తారు ఎలా అయినా. ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. పిల్లల్ని పంపే ఆస్కారం లేదు చాలా దూరంలో ఉంటే. దగ్గరగా ఉంటే ఈజీగా పంపిస్తారు, ఇక్కడే ఉంది కదా వెళ్ళొచ్చిస్తారు అలా అని. సో చూడండి, 2014 నుంచి చూసుకుంటే నియర్లీ 89,000 అంటే దగ్గర 90,000 స్కూల్స్, 90,000 పబ్లిక్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అనేది షట్ డౌన్ చేయాల్సి వచ్చిందంట. ఇదే టైంలో ఈ 2014 నుంచి మోర్ దెన్ 42,000 ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. మీకు అర్థమవుతుందా? నియర్లీ 90,000 పబ్లిక్ స్కూల్స్ షట్ డౌన్ అయిపోతే అదే టైం పీరియడ్లో 42,000 కంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఈ పబ్లిక్ స్కూల్ లేనందున ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నాలాగా ఉండొద్దు, నా పిల్లలు బాగా చదువుకుని పైకి వెళ్ళాలి, సో ప్రైవేట్లో బాగా చెప్తారు, పబ్లిక్ స్కూల్ ఎట్లాగూ లేదు, సో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడో అప్పు చేసో లేకపోతే ఇంకెక్కువ కష్టపడో ఈ ప్రైవేట్ స్కూల్లో పెద్ద ఫీజు కట్టి పంపిస్తారు. సో కమర్షియలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ రీప్లేసెస్ యూజీసీ గ్రాంట్స్. ఇందాక మనం చూసినాం కదా, యూజీసీ గ్రాంట్స్ వచ్చేవి ఆ ఫండ్స్ ఆపేస్తున్నారు. మా సెంటర్స్కి ఇవి ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు ఫండ్స్ ఇస్తాం అంటున్నారు. కొన్ని ప్లేసెస్లో ఈ ఫండ్స్ వచ్చే దగ్గర కూడా ఎలా ఉండిందంటే, ఒకప్పుడు గ్రాంట్స్ లాగా ఇచ్చేవారు. గ్రాంట్స్ అంటే మనీ యూజ్ చేసుకోవాలి, మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఆ గ్రాంట్స్ మొత్తం తీసేసి వాటి ప్లేస్లో లోన్స్, అది కూడా మార్కెట్ రేట్, ఏదైతే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ ఇస్తున్నారు. ఎవరికి? యూనివర్సిటీస్కి. ఒకప్పుడు యూజీసీ గ్రాంట్స్ అనేవి ఉండేది, బట్ అవి తీసేసి ఇప్పుడు లోన్స్ ఇస్తున్నారు. అంటే యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మంచిగా పెంచాలన్నా సరే, కొత్త స్కీమ్స్ తీసుకురావాలన్నా, ఏదైనా మార్చాలన్నా డబ్బులు కావాలి కదా. ఇప్పుడు యూనివర్సిటీస్ అవి లోన్ రూపంలో తీసుకుంటే మళ్ళీ రీపే చేయాలి. రీపే చేయాలంటే ఆబ్వియస్గా ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? అవి స్టూడెంట్స్ దగ్గర నుంచే. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇది నేను చెప్పట్లేదు, ఆర్ దట్ ఎడిటోరియల్ చెప్పట్లేదు. ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఉంది కదా, దాంట్లోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే, ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఈఎఫ్ఏ లోన్స్ నియర్లీ 78% నుంచి 100% వరకు యూనివర్సిటీస్ ఎలా కడుతున్నారంట? స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీ రూపంలో తీసుకొని కడుతున్నారంట. ఒకటి, చదువు సస్తా అవ్వాలి, చదువు ఫ్రీగా ఇవ్వాలి, చదువు అవైలబుల్గా ఉండాలి అని చెప్తూనే ఉంటారు మన గవర్నమెంట్ వాళ్ళు. బట్ ఇలాంటి మార్కెట్ రేట్ లోన్స్ ఇచ్చి, గ్రాంట్స్ విత్ హోల్డ్ చేసి, సబ్సిడీస్ ఇలాంటివి ఇవ్వకపోతే ఇండైరెక్ట్ గా మనీ అంతా ఎక్కడి నుంచి తీసుకుంటారు? స్టూడెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఈ బర్డెన్ ఎవరి మీద పడుతుంది? పేరెంట్స్ మీద పడుతుంది. కట్టేది పేరెంట్సే కాబట్టి. సో ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి, ఇదైతే ఎప్పుడు ఉండేది, కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా నేషనల్ అక్రెడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ అని మనకు ఒక బాడీ ఉంది కదా, ఇందులో ఒక పెద్ద బ్రైబరీ స్కామ్ అనేది బయటపడింది. దాని తర్వాత మీరు ఇవన్నీ న్యూస్లో చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, దీంతో ఉన్న ఇష్యూ ఏంటి? ఒకటి, పేపర్ లీక్లు అవుతున్నాయి, మిస్మేనేజ్మెంట్ అవుతుంది, ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయట్లేదు. ఈ అన్నిటి వల్ల స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు. చూడండి, ప్రాబ్లం అంతా ఇక్కడ వీళ్ళ దగ్గర జరుగుతుంది. పేపర్ లీకేజ్లు ఎన్ని చూడట్లేదు, కరెక్ట్? ఈ బబ్లింగ్ సరిగా లేదని తీసేయడము, మేనేజ్మెంట్ సరిగ్గా లేదని తీసేయడము, ఇలాంటి వాటి వల్ల ఎగ్జామ్స్ అన్ని నిలిచిపోతున్నాయి, లేదా మళ్ళీ పెడుతున్నారు. ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. దానికోసం స్టూడెంట్స్ ప్రొటెస్ట్కి బయటకు వచ్చారు అనుకోండి, అప్పుడు ఏమంటున్నారు? ఇది పొలిటికల్ మూవ్మెంట్, ఆపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు, ఐడియాలజికల్ గ్రూప్స్ చేపిస్తున్నాయి అలా అంటున్నారు. బట్ సెల్ఫ్గా కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉండాలి కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఇష్యూస్ని కూడా వాళ్ళు సార్ట్ అవుట్ చేయాలి కదా, అది అడ్రస్ చేయట్లేదు. సో దిస్ ఈస్ హౌ కమర్షియలైజేషన్. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు చూడండి, 2 లక్షలు 3 లక్షలు ఉంటున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు అంతంత ఫీజులు ఎలా కడతారు? అదే స్కూల్లో యూనిఫామ్కి సెపరేట్ రేటు, బుక్స్కి సెపరేట్ రేటు, సెపరేట్ అన్నిటికీ. ఇప్పుడు ఒక బుక్ సెట్ ఉందండి, ప్రైవేట్ స్కూల్లో ఆ బుక్ సెట్ 4,000కి ఇస్తున్నారు. అదే బుక్ సెట్ అమెజాన్లో ఆర్డర్ చేస్తే 1,200కి వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? అమెజాన్లో కొంటున్నారు, పేరెంట్స్కి ఏమో 4,000కి అమ్ముతున్నారు. ఇంత కమర్షియలైజేషన్ అనేది అవసరమా? సో ఇలా అవుతుంది మన ఇండియన్ ఎడ్యుకేషన్ అనేది. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్,
మన థర్డ్ ప్రాబ్లం వచ్చేసి కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. కమ్యూనలైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ట్రెడిషనల్, ఒక కన్జర్వేటివ్, ఒక ఆర్థోడాక్స్ అవుట్లుక్ని చదివేటట్టు చేయడం అనమాట. ఇప్పుడు సిలబస్ అంతా ఒకే సైడ్ ఉండేటట్టు. ఇప్పుడు మన సిలబస్ ఎట్లుండాలి, హిస్టరీని ఉన్నట్టు చూపించాలి, న్యూట్రల్గా జరిగినట్టు. ఎందుకంటే ఉన్నట్టు చదివితేనే మన ఒపీనియన్స్, మన పర్స్పెక్టివ్స్ మారుతాయి. అందరూ ఒకేలాగా ఆలోచించరు. బట్ ఏదైతే మనం చదువుతామో అది మన క్యారెక్టర్ని షేప్ చేస్తుంది కదా. కానీ ఇప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చాలా వరకు రివిజన్స్ జరుగుతున్నాయి. సిలబస్ని తీసేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది యాడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ చూడండి, మహాత్మా గాంధీజీని చంపేసింది ఎవరు? పేరు నాథూరామ్ గాడ్సే. సో ఆయన గురించి నెగిటివ్గా ఉన్న చాప్టర్ని తీసేశారు అనమాట. బట్ ఆయన చంపిన తర్వాత కూడా ఆయన లాస్ట్ డేస్లో రాసుకున్న ఆయన జర్నల్స్, ఆయన బుక్స్లో కూడా ఆయన పశ్చాత్తాపడ్డారు. నేను అనవసరంగా చంపున్నాను, ఇంకో జన్మ ఉంటే నేను మళ్ళీ గాంధీ ఫాలోవరే అవుతాను, ఇలాంటి ఆయన ఒరిజినల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అట్లాంటివి బయటికి రాకుండా ఎలా చంపారు, ఆ నెగిటివిటీ ఎక్సెట్రా ఒకే కైండ్ ఆఫ్ ఎడ్జ్ ఉన్న సిలబస్ పెడుతున్నారు. తర్వాత ప్రియాంబుల్ టెక్స్ట్ బుక్లో ఉంటే ఫస్ట్ దాన్ని తీసేసిన తర్వాత బయట చాలా మంది గొడవ చేస్తే మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. సో ఇలాంటి స్కీమ్స్ వస్తున్నాయి అన్నమాట, సిలబస్ని తీసేయడం, పెంచడము, ఇలాంటివి. ఎందుకంటే దానికి ఒక కమ్యూనల్ కలర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఐడియాలజికల్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. తర్వాత ఐఐటీస్, ఐఐఎమ్స్, వీళ్ళలో అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కానివ్వండి, లీడర్షిప్ పోస్ట్ కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి వాళ్ళని రప్పిస్తున్నారంటే ఒక పర్టికులర్ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళే, మన కమ్యూనిటీ ఆర్ మన ఐడియాలజీ, మన పార్టీ, ఇలాంటి వాళ్ళకి ఎస్పెషలీ లాయలిస్ట్లకి ఎక్కువగా అపాయింట్మెంట్స్ వస్తున్నాయి అనేది ఈ ఆర్టికల్లో మనకి చెప్తున్నారు. న్యూట్రల్గా రావాలి కదా, ఎవరికైతే ఫుల్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎడ్యుకేషనల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందో అలాంటి వాళ్ళని తీసుకోవాలి. కానీ ఎక్కువగా ఐడియాలజికల్ అపాయింట్మెంట్స్ జరుగుతున్నాయి అని. తర్వాత ఈ ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళు ఉంటారు కదా యూనివర్సిటీస్లో, వాళ్ళు ఆ పోస్ట్కి రావడానికి సర్టెన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. బట్ ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి, క్వాలిఫికేషన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారంట పోస్టులు. అంటే యూజీసీ ఇప్పటిదాకా ఉన్న క్వాలిఫికేషన్ని కొంచెం కిందికి తగ్గిస్తుంది. సో దాట్ వేరే వాళ్ళు తక్కువ కేటగిరీ ఉన్నా సరే, తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే వాళ్ళు వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. చూడండి, ఒక పెద్ద ప్రొఫెసర్ పోస్ట్లో ఉండాలంటే ఇనఫ్ ఇయర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్, ఆయన బయట ఫీల్డ్లో చాలా చూస్తున్నారు, ఆయన అయితే మంచి పాలసీస్ తీసుకొస్తారు. ఇట్లా క్వాలిఫికేషన్ తగ్గిస్తే అందరూ వస్తారు, మన వాళ్ళని వస్తారు, నెపోటిజం జరుగుతుంది. వీళ్ళందరూ వస్తే ఏమవుతుంది, డైల్యూట్ అవుతుంది అకాడమిక్ క్వాలిటీ అనేది. ఈ లీడర్షిప్ పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు వీళ్ళందరివి లాయలిస్ట్లకే వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఒక పార్టీ ఐడియాలజీ ఉన్న వాళ్ళే వస్తున్నారు తప్ప అక్కడ నిజంగా ఈ రిఫార్మ్స్ వల్ల బయట అంత మంచి జరగట్లేదు అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మనం 3 ఇష్యూస్ డిస్కస్ చేసాం. సెంట్రలైజేషన్ డిస్కస్ చేసాం, కమర్షియలైజేషన్ అండ్ కమ్యూనలైజేషన్. ఇవి 3 ప్రాబ్లమ్స్. మరి మనం ఏం చేయాలి ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి అంటే, వాట్ ఆర్ ది రిఫార్మ్స్ నీడెడ్? రీస్టోర్ ఫెడరల్ డైలాగ్ అంటే ఏంటంటే, ఇక నుంచి ఏదైనా పాలసీ తీసుకొచ్చే ముందు స్టేట్స్తో కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కామన్ సబ్జెక్ట్, ఇద్దరు కలిసి డిసైడ్ అయితేనే అందరూ హ్యాపీగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చాలా మంది స్టేట్స్ గొడవ చేస్తున్నారు, మేము చెయ్యం ఇంప్లిమెంటేషన్. ఎందుకు చేయాలి, మీరు ఏది రుద్దితే మేము అది చేయాలా అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ఫెడరల్ డైలాగ్ చేసి కొత్త స్కీమ్స్ తీసుకురావాలి. అలాగే మనకి సెంట్రల్ అడ్వైజరీ బాడీ ఉంది కదా ఎడ్యుకేషన్కి, దాన్ని రివైవ్ చేసి ఎప్పటికప్పుడు రెగ్యులర్ మీటింగ్స్ అందరూ కూర్చోవాలి. ఇండస్ట్రీ, సెంటరు, స్టేటు, లీడర్స్ ఇట్లా కూర్చొని డిసైడ్ చేయాలి, అడ్వైజెస్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రైవేటైజేషన్ని తగ్గించాలి. చూడండి, ఎంత వరల్డ్లో లాస్ట్ డే వచ్చినా 2 ఫీల్డ్స్లో గవర్నమెంట్ ఎప్పుడు ఉండాలి సొసైటీలో. ఏ 2 ఫీల్డ్స్ అవి? ఒకటి హెల్త్, ఎప్పుడు కూడా హెల్త్ని కంప్లీట్ ప్రైవేట్ వాళ్ళకి వదిలేయకూడదు. అలాగే రెండోది ఎడ్యుకేషన్, ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ఉండాలి. కంప్లీట్లీ గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళు ఉండాలి డెఫినెట్గా. కాకపోతే గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయాలి, వాళ్ళు కూడా మంచి స్కూల్స్ తీసుకురావాలి. మీరు చూడండి, ఫారెన్లో, అమెరికా, వెస్టర్న్ నేషన్స్లో చదువు ఫ్రీ, పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అండ్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ అవుతారు. ఎందుకంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ డిగ్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బాగున్నాయి. అందుకని అందరూ పబ్లిక్ స్కూల్స్లో చదువుతారు. మనలాగా ఇన్ని లక్షలు కట్టి ప్రైవేట్లో చదవరు. ఆల్సో మీరు సౌత్ ఈస్ట్ కంట్రీస్ చూడండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, కొరియా, జపాన్, వీటిల్లో
పిల్లలకి ఎలా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేటస్, కాస్ట్, ఇదేం సంబంధం ఉండదు. మార్నింగ్ వచ్చారంటే ఒకరు క్లాస్ రూమ్ నీట్గా పెట్టుకునే బాధ్యత, ఇంకొకరు బోర్డు సెట్ చేసేది, డస్టర్స్ అవన్నీ చూసుకునేది, ఇలా ఒక్కొక్క పని డివైడ్ చేసుకుంటారు పిల్లలు. స్కూల్ మొత్తం నీట్గా ఉంచే పని పిల్లలది, అక్కడ డబ్బున్న వాళ్ళ పువర్ పీపుల్ అదేమీ ఉండదు. ఇలాంటివి మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో పబ్లిక్ ఎడ్యుకేషన్ని అంతే ఈక్వల్గా మనం ఇంక్రీజ్ చేయాలి. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎడ్యుకేషన్ని వెల్ఫేర్ మోటివ్గా పంచాలి. ఠీకే, అది కూడా మంచి స్టాండర్డ్లో ఇవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమంటే మన పేరెంట్స్ ఎంత ఆలోచిస్తారు, గవర్నమెంట్ స్కూల్ వద్దు, డబ్బులు పూతిపోయింది ప్రైవేట్లో వేద్దాము, అది ఉండకూడదు. మనం కూడా ఆ వెస్టర్న్ నేషన్స్ లాగే పబ్లిక్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్, డీపొలిటిసైజ్ కరిక్యులం. ఇందాక చూసాం కదా, ఒక కమ్యూనల్ కలర్ ఉండి ఒకే పార్టీ ఐడియాలజీ కనిపించేటట్టు అలాంటి సిలబస్ ఉండదు. ఉన్నది ఉన్నట్టు చూపించండి. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎన్సీఆర్టీలో ముఘల్ పీరియడ్కి సంబంధించిన చాలా చాప్టర్స్ని తీసేస్తారు. ఇప్పటిదాకా అదే చదివాము, అవి తీసేస్తారు. ఎందుకు అని అంటే అందులో తప్పు ఉంది, పర్స్పెక్టివ్స్ వేరేగా ఉన్నాయి అనేసి. ఓకే, నిజంగానే ఆ టైం పీరియడ్లో చాలామంది కొంచెం ఎగ్జాగరేటెడ్గా, కొంచెం డిఫరెంట్గా రాసి ఉంటారు. కేవలం అవి ఐడెంటిఫై తీసేయాలి. బట్ అలా అని చెప్పి మొత్తం కంప్లీట్లీ ముఘల్ చాప్టర్ని తీసేస్తా అంటే, బికాజ్ ముఘల్స్ కూడా సెంచరీస్ రూల్ చేశారు, పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్ కదా, వాళ్ళ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి పీపుల్కి మనం. సో అది. నెక్స్ట్, ఎన్ష్యూర్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్. మనము రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ చేశాము కదా. అప్ టు సర్టెన్ క్లాస్, సర్టెన్ ఏజ్ వరకు మనకి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా దొరకాలి. మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, డైలీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఒక పూట భోజనం పెడతారు, వాళ్ళకి ప్రాపర్ ఫండ్స్ వస్తాయి. ఎందుకంటే అట్లీస్ట్ ఫుడ్ పెడితే అయినా పువర్ వాళ్ళు పంపిస్తారు, అక్కడ ఫుడ్ ఉంది, మంచిగా చదువు ఉంది, చదువుకుంటారులే పిల్లలు అని చెప్పేసి. సో అది ఎన్ష్యూర్ చేయాలి, కానీ ఇంకెక్కువ ప్రైవేటైజేషన్ చేయకూడదు. అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి ఎడ్యుకేషన్. చెప్పాను కదా, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది గవర్నమెంట్ అస్సలు వదలకూడదు. ఎంత డబ్బులు లేకపోయినా సరే ఈ రెండిట్లో మాత్రం ఎప్పుడు ఫోకస్ ఉండాలి. ఫండ్స్ ఇవ్వాలి, అందరికీ అందేటట్టు చూడాలి. సో ఇది మన టాపిక్. థ్యాంక్ యూ.